హాయ్ అండి, వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ ల్యాబ్. ఇలా మీటర్ క్లాత్ 2 పీసులు ఇచ్చారండి. వాళ్ళకి స్టిచ్ చేయంగా మిగిలిన క్లాత్ ఇది ఎందుకు వేస్ట్గా పడేయడం అని దీన్ని నేను ఫ్రంట్ బ్యాక్ ఈ క్లాత్లో హ్యాండ్స్ షేబెడ్లు ఇలా తీసుకొని డిఫరెంట్గా కుడదాం అనుకుంటున్నానని దానికోసం నేను కటింగ్ వీడియో పెడుతున్నాను. చూడండి ఈ క్లాత్లో నేను ఎలా తీస్తాను. ఇది బ్యాక్ పార్ట్ తీస్తానండి. ముందుగా కొలత బ్లౌజు చూపిస్తున్నానండి. కొలత బ్లౌజు ఇలా కాజా పట్టీని వదులుకొని ఫస్ట్ చుట్టు కొలత కొలుచుకోవాలండి. చూడండి నాకు 26 వచ్చింది. ఈ 26ను 4 ఫోల్డింగ్లు చేస్తే 6.5 వస్తుందండి. చూడండి 6.5 వచ్చింది. పొడవు ఒకసారి చూద్దాము. ఈ బ్లౌజ్ పొడవు వచ్చి 12.5 ఉందండి. కానీ వీళ్ళకు కొంచెం పొడవు తక్కువైందన్నారు. ఇది నా బ్లౌజేనండి. నేను కుట్టి స్టిచ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. నేను అప్పుడు ఇది 12.5 పెట్టుకున్నాను. ఇప్పుడు 13.5 పెడుతున్నాను. ఇంచ్ ఎక్కువ పెడుతున్నానండి. చూడండి హైట్ 13.5. చూడండి ఇదే 13.5ని ఇక్కడ కూడా పెట్టుకోవాలి. దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేను క్లాత్ కట్ చేస్తానండి. ఎందుకంటే ఇది కట్ చేసిన క్లాత్ కదా, నేను ఎలా తీస్తానో మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే మీరు కూడా దేన్ని వేస్ట్గా పడేయరండి. అందుకోసమని నేను ఇది కొంతమంది కన్నా యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ 13 ఇంచుల దీన్ని స్ట్రేట్గా ఇక్కడ గీసుకోవాలి లైను. ఇది కొత్తగా వారికి కొన్నిసార్లు చూస్తే అర్థమవుతుంది కానీ పాత వరకు అయితే ఈజీగా అర్థమవుతుందండి. మనం ఎలా క్లాత్ వేస్ట్ చేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 13.5, ఇక్కడ కూడా 13.5 అండి హైటు. దీనిపైన మీకు మార్కర్ గీత కనిపిస్తుందో లేదో. ఇది 13.5 తీసుకున్నాను. 6.5 కదండి, ఎగ్జాక్ట్లీ కొలత వచ్చి 6.5 కదా. ఈ 6.5 ఇక్కడ పెట్టుకొని టక్స్ కోసం 1 ఇంచు, ఇంకొక ఖర్చుల కోసం 2 ఇంచులు, మొత్తం 3 ఇంచులు. 6.5 3 ఎంత 10.5 అవుతుంది కదా. 6.5 3 ఎంత 9.5 అవుతుంది కదా. ఇగో ఇదే 9.5ను ఇక్కడ గీసుకుంటున్నానండి. అదే 9.5ను ఇక్కడ పెట్టుకుందాము. ఖర్చులకు మొత్తం కలుపుకొని ఈ 9.5 నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్గా మార్క్ వేసుకోవాలి. ఇలా మనకు దీంట్లోనే బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. చూడండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఈ క్లాత్ కట్ చేస్తానండి. ఒక డబ్బాలాగా అర్థమవుతుంది కదా. నాది కూడా చిన్న సైజే కాబట్టి వస్తుందండి. 26, 28, 30 వరకు వస్తుంది ఈ క్లాత్లో. చూడండి నేను ఇలా అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేస్తాను. ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ని ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వదులుకొని, ఇటు 1/2 ఇంచు ఇటు 1/4 ఇంచు గల్లకి వదులుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నేను నెక్ దగ్గర ఇక్కడ 2 పెట్టుకుంటున్నాను. ఇక్కడ 2, ఇక్కడ 2.5. చూడండి ఇక్కడ 2, ఇక్కడ 2.5. ఈ 2 మార్కులను కలుపుకోవాలి. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు చాలామంది హ్యాండ్స్ ఒక రకము, బాడీ పార్ట్ ఒక రకం వేస్తున్నారు కదా కుచ్చులు. ఇలా ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో రౌండ్ డ్రా చేసుకోవాలి. తర్వాత భుజం షోల్డర్ మెజర్మెంటు, నెక్ వైపు 1/2 ఇంచు, ఇక్కడ ఈ షోల్డర్ వైపు హ్యాండ్ వైపు 1/2 ఇంచు. చూడండి ఇక్కడ తీసుకొని ఇది 13.5 కదా. ఈ 13.5కి మనము మార్కింగ్
7:30 పెట్టుకోవాలి. లేదు మాకు ఇలా అర్థం అవ్వట్లేదు అంటే కూడా బ్లౌజ్తో చూపిస్తానండి. చూడండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చిందండి 7:30. చూసారా, ఈ 7:30ని ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని 1.5 ఒకటి మీద 2 గీతలకి ఇక్కడ మార్కింగ్ వేసుకొని ఆర్మ్ రౌండ్ స్కేల్తో దీంట్లో రౌండ్ నెక్ గీసుకోవాలి. చూడండి, ఇలా గీసుకొని ఒకసారి మనము కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లకు వదులుకొని ఇలా పెట్టుకుంటే ఇక్కడికి వచ్చిందండి కరెక్ట్కు. ఇంత క్లాత్ ఇంకా మనకు మిగులుతుంది. లేదు మాకు ఇట్లా వద్దు ఇంకా కొంచెం పైకన్నా కూడా ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు అండి. ఇలా సెట్ చేసుకొని మళ్ళీ ఒకటి మీద 2 గీతలు పెట్టుకొని ఇలా కూడా మార్కింగ్ వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే మన క్లాత్ తక్కువ ఉంది కదా, దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అంతే. ఇప్పుడు కరెక్ట్ ఇక్కడికి వచ్చింది. ఇది ఎక్స్ట్రా. చూసారా, ఇది 1/2 ఇంచులే కానీ మనం క్లాత్ తక్కువ ఉంది కదా, దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అంతే. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్. ఎంతో ఈజీగా అందంగా రెడీ అవుతుంది. చూడండి, కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా పొదుపుగా వాడుకోవాలి ఇప్పుడు క్లాత్ ఇది. ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉంది కదా, ఎక్కువ తక్కువ వాడద్దు. కరెక్ట్గా వాడుకుంటే మనకు చాలా బాగా బ్లౌజ్ వస్తుంది. చూసారా, దీంట్లోనే ఇప్పుడు ఫ్రంట్ భాగం తీయాలండి. నేను చూపిస్తాను ఎలా తీయాలో. చూడండి, ఇది ఫ్రంట్ భాగం కదా, దీనికి 2 ఇంచులు మనం మలుచుకోవాలి కదండి. దీనికైతే క్రాస్ కటింగ్ రాదండి, క్లాత్ క్రాస్ కటింగ్ వేస్తలేను. ఎందుకంటే క్లాత్ మనకు తక్కువ ఉంది కాబట్టి దీంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కాబట్టి మనకు క్రాస్ కటింగ్ మాత్రం రాదండి, స్ట్రైట్ కటింగే. మనం కుట్టేటప్పుడు కూడా స్ట్రైట్ కటింగ్ లాగానే కుట్టుకోవచ్చు. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను మీకు. దీన్ని కొంచెం పెంచుకోవాలి. ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోవాలి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు కూడా కుట్టిన తర్వాత ఏమైనా క్లాతులు ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా నాకు కామెంట్ రూపంగా కామెంట్ పెట్టుండ్రి. మీది బ్లౌజ్ ఎలా వచ్చింది, ఎలా కుట్టారో. చూడండి, ఇంతే. ఇందులో కూడా వైట్ ఉంది కదా, మీకు మార్కింగ్ అర్థమవుతుందో లేదో. నా దగ్గర మార్కర్ వైటే ఉందండి, అందుకోసమని. దీనికి షోల్డర్ పెట్టి మెయిన్ డాటు పట్టుకొని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు సేమ్ కొలత అండి. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఉక్స్ల పట్టి ఉంటుంది కదా, ఇక్కడ గల్ల సెట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా సెట్ చేస్తున్నాను. అలా సెట్ చేసుకొని రౌండ్ ఇలా సెట్ చేసుకొని చూడండి, నెమ్మదిగా మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడ పైకి ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు పైకి పెట్టుకొని దీన్ని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని దీంట్లోనే రౌండ్ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఈ క్లాత్ నేను కట్ చేస్తున్నాను. దీంట్లోనే ఉక్స్ పట్టి చూడండి, ఇక్కడ 1/2 ఇంచు వదులుకొని ఇక్కడ 4.5 ఉక్స్కి ఇక్కడ వచ్చిన 4.5 ఉక్స్ చూడండి,
ఇక్కడ 4.5 హుక్స్కి ఇక్కడ ఒక మార్క్ ఇచ్చుకోవాలి. ఇదొక మార్కు, ఇదొక మార్కు. అలాగే చంక వైపు ఇటు కుట్లకు వదిలిపెట్టాలి, ఇటు కుట్లకు వదిలిపెట్టాలని షేప్ బెల్ట్కి చూడండి. ఇటు పైకి ఇటు కిందికి వదులుకొని మెయిన్ మార్క్ ఇక్కడ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మూడింటిని మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇటు బెస్తాడు, ఇటు బెస్తాడు వేసుకున్న తర్వాత ఈ మధ్యలో మనము లోతు తీసుకోవాలండి. నేను చాలా వీడియోలో చెప్పాను, మీకు నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇలాగే గీస్తానండి. బండ గుర్తులండి ఇవి. చూడండి, కట్ చేస్తున్నాను. ఎలా ఉందో మార్కింగ్ అలా మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి, వచ్చింది కదా. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ దీంట్లో వచ్చాయి. ఇప్పుడు నేను హ్యాండ్స్ దీంట్లో తీస్తానండి. దీంట్లో హ్యాండ్స్ కింద రావు, నేను ముందే చెప్పాను డిఫరెంట్ హ్యాండ్స్ తీస్తానని. ఇవి మాత్రమే మిగిలాయి. ఇది ఉక్స్ పట్టి కాజా పట్టికి అవుతుంది. ఇది ఉక్స్ పట్టి కాజా పట్టికి అవుతుంది. ఇవి డిఫరెంట్గా చంకతుకల కన్నా దేనికన్నా అవుతాయండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎట్లా తీయాలో చూపిస్తాను. నేను దీనికి బుగ్గల హ్యాండ్సే పెడదాం అనుకుంటున్నాను. డిఫరెంట్గా ఆలోచించాలి కదా, అందుకోసమని దీన్ని డిఫరెంట్గానే కుడదాం అనుకుంటున్నాను. ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు ఫోల్డ్ వేసుకొని ఇలా ఫోల్డ్ వేసుకోవాలండి. ఇది కట్ చేద్దాం. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మనం ఎన్ని ఇంచుల హ్యాండ్ తీసుకున్నామంటే బుగ్గ చేతులు కదా, లెంత్ ఎక్కువ అయితేనే బాగుంటుంది. మరీ చిన్నగా అయితే పైకి వెళ్ళిపోతుంది కదా, అట్లా కొంతమంది ఇష్టపడరు. నేను మాత్రం 5.5 హ్యాండ్ పొడవు పెడుతున్నానండి. కుట్టే వరకు మనం బుగ్గ కదా కొంచెం దగ్గరికి వస్తుంది కదా, 5.5 కానీ 6 కానీ. నేను 6 పెట్టుకుంటున్నా, 5.5 అనుకున్నా కానీ 6 పెడుతున్నా. కుట్టే వరకు ఇంచ్ దాకా తగ్గుతుందండి. ఎందుకంటే హ్యాండ్ పైకి ఉంటే కుచ్చు బాగుండదు. డిఫరెంట్గా నేను నార్మల్గా వేస్తాను, మరి పైకి కాకుండా మరి కిందికి కాకుండా. మనం ఎక్కువ తక్కువ అయితే సెట్ చేసుకోవచ్చు. చిన్నగా పెద్దగా అయితే ప్రాబ్లం లేదు, కానీ చిన్నగా అయితే ప్రాబ్లం కదండి. పెద్దగా కట్ చేసుకోవచ్చు, కానీ చిన్నగా అయితే అది ఎటు కాకుండా పోతుంది బ్లౌజు. ఇవి హ్యాండ్స్ అండి, 2 హ్యాండ్స్ వచ్చినాయి దీంట్లో. చూడండి, నేను అతుకులు ఇంకా కొంచెం ఎక్కువ కుచ్చు రావాలంటే దీనికి జాయింట్స్ వేసుకోవచ్చు. ఈ జాయింట్ నేను హ్యాండ్స్కి వేస్తాను, ఎందుకంటే ఎక్కువ పఫ్ రావాలంటే ఎక్కువ క్లాత్ ఉండాలి కదా, దీనికి పఫ్కి వేస్తాను ఎక్కువ. ఇదేమో షేప్ బెల్ట్కి వేస్తున్నాను. ఒకసారి వెడల్పు చూసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. ఇటైనా సరిపోతుంది, ఇటైనా సరిపోతుంది. ఇటు తీద్దామండి. 2 రౌండ్ షేప్ బెల్ట్లు వస్తాయి. నేనైతే అందాల చొప్పునే తీసుకుంటాను, కుట్టేటప్పుడు కట్ చేస్తాను షేప్ బెల్ట్. ఇది వీపు పార్ట్కి పనిచేస్తుందండి. మనము బ్యాక్ పట్టా వేసుకుంటాం కదా, ఇక్కడ కోరంచులు ఉన్నాయి, ఫోల్డింగ్ చేయకుండా సరిపోతుంది. ఇక్కడ టక్స్ ఒకటి ఇక్కడ కుట్టుకొని మనము వేస్తే అయిపోతుంది. చూడండి, నేను చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్టు, ఇది బ్యాక్ పార్టు, ఇది ఉక్సు కాజా పట్టి, ఇవి హ్యాండ్స్, ఇవి షేప్ బెల్ట్లు, ఇవి వెనుక వీప్ పట్టి అండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు నన్ను మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోలు ముందుకు అందరికీ వెళ్తాయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కొత్త వారికి ఉపయోగపడతాయి. చూసి అలాగే వెళ్ళిపోకండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోలను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి.